ప్రైవేటీకరణ వద్దు. ఇది చాలా అన్యాయం అండి. మేము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 5 లక్షల దాకా డాక్యుమెంట్ రైట్స్ దస్తావేజుల ఐక్యత రద్దు చేయాలి. GOMS నెంబర్ 3 ప్రైవేటీకరణ వెంటనే. ప్రైవేటీకరణ పేరుతో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ చివరికి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాల్సినటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలను కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. శతాబ్దాలుగా ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి అర్ధాంతరంగా ఏం కావచ్చిందో ప్రైవేటీకరణ చేసి అమ్ముకోండి. ప్రభుత్వ భూములు 99 పైసలకి ఎకరా అమ్మేస్తున్నారు. ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రామాయణం పోర్టుని 1,500 కోట్లకి అమ్మడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. ప్రైవేట్ కాలేజీలు అమ్ముతున్నావు. అమ్ముకోవడం చాలక ఈరోజు కక్ష కట్టినట్టుగా కక్ష సాధించినట్టుగా అంటే ఈ ప్రభుత్వం చేత కాలేదా? తప్పనిసరిగా డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించి అసోసియేషన్లో ఇప్పటికే రకరకాలుగా మేము ఒకరోజు నాలుకలు మడతపెట్టి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కాసేపు, వాటిని పరిష్కరించలేమని కాసేపు అంటే మీరు విభేదాలు సృష్టించి వాళ్ళని విడగొట్టి దీన్ని నీరు కార్చాలనేటువంటి కుట్ర పండుతున్నారు తప్ప వాళ్ళ జెత్తున లేవనెత్తినటువంటి అంశాల గురించి పరిష్కరించాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం ఈ ప్రభుత్వం దిగజారుతనానికి ఇది నిదర్శనం. తప్పనిసరిగా డాక్యుమెంట్ రైటర్ల పక్షాన ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. వాళ్ళ పోరాటాలకు మద్దతు ఇస్తుంది. ఆ పోరాటాల కొనసాగింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్యుమెంట్ రైటర్లకు అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా సరే మొండి వైఖరి అవలంబించకుండా డాక్యుమెంట్ రైటర్లు కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకుని ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని ఇచ్చినటువంటి ఈ GOMS నెంబర్ 396 ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఉపసంహరించుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం.